2047 విజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నీటి భద్రతే ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జలవనరుల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు. గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణ బాధ్యత తమ ప్రభుత్వానికే వచ్చిన నేపథ్యంలో నదుల అనుసంధానం ద్వారా తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గత 20 నెలల కాలంలో సాగునీటి ప్రాజెక్టులపై సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం సహా పలు ప్రాంతాలకు న్యాయం చేస్తామని, అలాగే 2,000 కోట్ల వ్యయంతో ఉత్తరాంధ్ర పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, రాబోయే పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఏలూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 793 టీఎంసీల నీరు నిల్వ ఉండటం సంతోషకరమని, మే 15 నుంచి నారుమళ్లకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. నీటి నిర్వహణలో పారదర్శకత, సమర్థత కోసం నీటి వినియోగదారుల సంఘాలకు బాధ్యతలు అప్పగిస్తున్నామని, భూగర్భ జలాలు పెరగడంతో కొన్ని చోట్ల విద్యుత్ మోటార్ల వినియోగం తగ్గిందని వివరించారు. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని, 2 తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ అంశంపై రాజకీయ విమర్శలను ప్రస్తావిస్తూ నీటి సమస్యలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించకూడదని సూచించారు. దక్షిణ భారతదేశంలో ఏపీకి ఉన్న వాటర్ సెక్యూరిటీ మరే రాష్ట్రానికి లేదని, భూమిని జలాశయంగా మార్చే దిశగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీరు, పరిశ్రమలకు నీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడం ద్వారానే విజన్ 2047 లక్ష్యాన్ని సాధించగలమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమగ్ర బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.